ఒక అద్భుతమైన ఈ క్రిస్మస్ అనగా యేసు క్రీస్తు ప్రభు యొక్క జననము గురించి ఎంతో సంబరంతో వేడుకలు చేసుకుంటున్న ఈ లోకములో నిజమైన క్రిస్మస్ సంతోషము, నిజమైన యేసు క్రీస్తు ప్రభు సంతోషము ఎలాగా మనకు వస్తుంది? ఎవరో మ్యూట్లో పెట్టండి. ఎలాగ మనకు వస్తుంది? నిజమైన సంతోషం ఎప్పుడు వస్తుందంటే 2 పాయింట్లు మీకు చెప్పాలని ఆశపడుతున్నాను. ఒకటి, మనము పాపులమని గ్రహించి మన పాపములు ఒప్పుకొని ప్రభువుని మన హృదయంలోకి చేర్చుకున్న తర్వాత నిజమైన సంతోషము కలుగుతుంది. అది నెంబర్ 1. దానిని ఒకడు క్రొత్తగా జన్మించితేనే కానీ, యోహాను సువార్త 3వ అధ్యాయము 8వ వచనం 3వ వచనం, ఒకడు క్రొత్తగా జన్మించితేనే కానీ వాడు పరలోక రాజ్యమును చూడలేడు. కాబట్టి ఆ నిజమైన సంతోషము పూర్తిగా మనకు తల వరకు సంతోషముగా మనకు మన సంపూర్ణ ఆనందం పొందాలంటే ఒకడు నీటి మూలంగాను ఆత్మ మూలంగాను జన్మించాలి, బాప్తిస్మము. అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని అభిషేకిస్తాడు, మనల్ని అనాయింట్ చేస్తాడు. నా కుమార్తె అని చెప్తాడు. సాక్ష్యం ఇచ్చేవారు 3, ఒకరు వాక్యము, 2 నీళ్ళు, 3 పరిశుద్ధాత్మ దేవుడు. కాబట్టి ఈ కార్యము మన జీవితంలో, మన బిడ్డల జీవితంలో కలిగితే అప్పుడు పరలోక రాజ్యములో మనం ఖచ్చితంగా పాలుపంపులు పొందుతాము, ఆ మహిమలో ఉంటాం. ఆ బాధ్యత చెక్ చేసుకోవాల్సిన బాధ్యత మనది. నేను పరలోక రాజ్యమునకు అర్హురాలుగా తీర్చబడ్డానా? నా కుటుంబం తీర్చబడిందా? ఇంకా ఎవరైనా మిగిలి ఉన్నారా? వారి కొరకు నా బాధ్యత ఏంటి? నేను ఏ విధంగా వారిని సిద్ధపాటు చేయడం కొరకాయ నేను ఏ విధంగా ప్రయత్నం చేయాలి అని సెర్చ్ చేయాలి, అనగా వెతకాలి, తీర్మానం చేసుకోవాలి, ఆ పని చేయాలి. 3వది, ఇంకా సంతోషం ఎప్పుడు కలుగుతుందంటే మీరు వెళ్ళి ఏం చేయాలట? మీరు వెళ్ళి సకల జనులను శిష్యులుగా చేయుడి. సకల జనులకు చెప్పాలి. సకల జనులకు మనము సువార్త ప్రకటించాలి. వారు పొరుగువారని కాదు, ఇరుగువారని కాదు, వాళ్ళు బ్రాహ్మణ్స్ అని కాదు, వారు పేదవారని కాదు, అందరికీ సువార్త ప్రకటించాలి. సువార్త ప్రకటించవలసిన బాధ్యత మన భుజం మీద పెట్టారు. కాబట్టి గొల్లలకి ఎప్పుడు సంతోషం కలిగింది? ఆ శుభవార్త గాబ్రియేలు దూత రాత్రి జాములందు చెప్పినప్పుడు వారికి సంతోషం కలిగి వారి హృదయాలు తెరుచుకున్నాయి, నిజమైన సంగతి తెలుసుకున్నారు. ఈ గొర్రెలు కాదు మీరు కాయవలసింది, రాత్రిపూట అక్కడ నిజమైన గొర్రె ఆ బెత్లెహేములో ఉన్నాడు, వెళ్ళి చూడండి అని ఆనవాలు చెప్పాడు గాబ్రియేలు దూత. అయితే గాబ్రియేలు చెప్పిన విధంగానే అక్కడికి వెళ్ళి చూశారు. అక్కడ దేవుడు మనకు ఏమైతే చెప్తున్నాడో దానిని మనము చెయ్యాలి. అప్పుడే మనకు ఆ పనిని నేను నెరవేర్చాను కదా, నా ప్రభు నాకు ఇచ్చిన పనిని అని మనకు సంతోషం కలుగుతుంది. ప్రభు మీకేం పని ఇచ్చారు? మీరు నాకు సాక్షులై ఉండుడి. ఎక్కడెక్కడ సాక్షులు ఉండాలి? ఎక్కడ? యూదయలోను, సమరయలోను, బూదిగంతాల వరకు, ఇంటిలోను, బయట పొరుగువారి మధ్య, మళ్ళీ బూదిగంతాల వరకు, అంతం వరకు. ఎక్కడెక్కడైతే భూమి ఉందో అక్కడ మనుషులు ఉంటారు. కాబట్టి చెట్టు చేమలు సమస్తమైన ఆ యొక్క ప్రకృతి ఉంటుంది. అంతటికీ సువార్త చెప్పాల్సిన బాధ్యత మనకుంది. కాబట్టి మీరు వెళ్ళి సకల జనులను శిష్యులుగా చేయండి. యేసు ప్రభువా నీకు వందనాలు అని దండం పెట్టేసుకొని ఇలా అంటే కాదు, అది కానే కాదు. ప్రభు శిష్యులుగా చేయాలి అని అంటున్నాడు. మనల్ని మనం తగ్గించుకొని, మనల్ని మనం హృదయాన్ని అప్పగించుకొని, మనం ప్రభు యొక్క సేవా పరిచర్యలు సాక్షులుగా ముందుకు వెళ్ళాలన్న తపన కలిగి ముందుకు వెళ్తుంటే ప్రభు మనల్ని ఏం చేస్తాడు? సంతోషంతో నింపుతాడు. ఈ బాధ్యత నేను నెరవేర్చాను కదా అని. మన నిజంగా అపోస్తలులు, తొలి క్రైస్తవులు, ఇంకా ఈ దినాల్లో ఉన్న నిజమైన విశ్వాసులు శ్రమల పాలవుతున్నారు.
దెబ్బలు తిన్నారు, రక్తం కారింది. వారు నానా రకములైన బలాత్కారాల చేత హింసించబడ్డారు. వారు ప్రాణాలే కోల్పోయారు. అయినా వారు సంతోషంతో అంగీకరించారు. ఈ సంతోషము తుది వరకు ఉంటుంది ఎప్పుడు ప్రభు కొరకు నువ్వు నిజమైన తీర్మానం తీసుకుంటే. కాబట్టి ఆ సంతోషం కావాలి. ప్రభు తన యొక్క తీర్మానము అంతవరకు నిలబెట్టుకున్నాడు. అంతవరకు ఆయన సింహాసనాన్ని విడిచిపెట్టాడు. ఆయన ఏం చేశాడు? రిక్తునిగా చేయబడ్డాడు. ఆయన తను తాను అప్పగించుకున్న ప్రభుగా ఉన్నాడు. కాబట్టి అది మనం మర్చిపోకూడదు. కాబట్టి ఈ రోజున క్రిస్మస్ జరుపుకోవడము అని అంటే మన హృదయంలో ఈ నిజమైన సంతోషము మనలో వెలగాలి, వెలిసి అది అందరికీ అందాలి. ఈ తీర్మానము మీరు చేసుకొని మీ హృదయాన్ని సిద్ధం చేసుకుంటే నిజంగా మీ హృదయం ఎంత మరి సంతోషంతో నింపబడుతుందో చెప్పలేను. కాబట్టి క్రిస్మస్ అంటే ఇల్లు శుభ్రం చేసుకోవడం, మరి అన్నీ క్లీన్ చేసుకోవడం, ఇంకా మనల్ని సిద్ధం చేసుకోవడం, బట్టలు తెచ్చుకోవడం, ఇవి కొనుక్కోవడం, అవి కొనుక్కోవడం అన్నీ ఉన్నాయి. కాదని అన్ను సంతోషించండి, కొనుక్కోండి, సిద్ధపడండి, కాదని కాదు. కానీ నిజమైన సంతోషము ఆ ప్రభువును గూర్చి చెప్పినప్పుడు, కదిలినప్పుడు, ఆ ప్రభువుని గూర్చి సాక్షులుగా మీరు మారిపోతూ ఉన్నప్పుడు ఏం కలుగుతుంది? ఆ దాసుని స్వరూపము ధరించిన ఆ ప్రభువుని మనము ఏం చేయాలి? వెదజల్లాలి. దాసుని స్వరూపము ధరించిన ప్రభు నీ కొరకు నా కొరకు ఆయన దాసుని స్వరూపము ధరించుకున్నాడు. తను తాను రిక్తునిగా చేసుకున్నాడు. ఆలోచన చేద్దామండి. ఏమైనా దాచుకున్నాడా ప్రభు? ఎంత బాగుందండి చూడండి ఆయన గురించి. 2వ అధ్యాయము ఫిలిప్పీలు. క్రీస్తు యేసుకు కలిగిన ఈ మనస్సు మీకు ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు. అందుకని వాక్యం మన కొరకు పౌలు భక్తుడు రాశాడు. ఏమన్నాడు? మీరునూ కలిగి ఉండాలి. ఎవరైనా రాజుగారు పక్కనున్న మంత్రులకి ఇంకా సామంతులకి అందరికీ కూడా తనకున్న భాగ్యం వారికి ఉండాలి. తనకున్న క్వాలిటీ లేకపోతే గుణలక్షణాలు వారిలో కూడా ఇమిడి ఉండాలని కోరుకుంటాడా? ఏ రాజైనా కోరుకోడు. ఎందుకంటే నేనే గొప్పవాణ్ణు, నేనే వివేకిని, నేనే జ్ఞానము, నేనే న్యాయవంతుడిని, నేనే గొప్ప కార్యాలు చేస్తాను అనుకుంటాడు రాజు. కానీ మన ప్రభు అలా కాదు. ఏమంటున్నాడు? ఆయన మీరునూ కలిగి ఉండండి. ఏంటట? ప్రభువుకు కలిగిన మనస్సు. ఎంత మంచి కోరిక ఆ ప్రభువుకి. ఆ ప్రభు ఆయన తన వలే మారిపోవాలని కోరుకుంటాడు. తనలాంటి ప్రేమ కలిగి ఉండాలని కోరుకుంటాడు. తనలాంటి దీనత్వము కలిగి ఉండాలని కోరుకుంటాడు. తనలాంటి పరిశుద్ధులుగా ఉండాలని కోరుకుంటాడు. తనలాంటి ఆ యొక్క కరుణామూర్తులుగా ఉండాలని కోరుకుంటాడు. తనలాగా ఆ మహిమలు ఎప్పుడు ఆ ప్రభుతోనే నివసించాలి అని కోరుకునే ప్రభు మన ప్రభు. అందుకనే ఆయన దేవుని స్వరూపము కలిగి ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యము. అంటే విడిచిపెట్టేశాడు. దానిని తృణప్రాయంగా ఎంచుకున్నాడు. కాబట్టి విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు. కానీ మనుషుల పోలికగా పుట్టాడు, నీలాగా నాలాగా. దాసుని స్వరూపము. దాసుడు ఏం చేస్తాడు? అద్దుడమ్మా ఎత్తుడు, అది అందించమ్మా, ఇది తీసుకెళ్ళు, ఇంతే కదా మనం వాళ్ళకి చెప్తాం. అలాగే ప్రభు కూడా దాసుడుగా, చిన్నవాడుగా తన్ను తాను తగ్గించుకొని, అందుకని శిష్యుల పాదాలు కడిగాడు ప్రభు. నడుముకి గుడ్డ కట్టుకొని, తువాలు కట్టుకొని శిష్యుల పాదాలు కడిగి ఆయన తువాలుతో తుడిచాడు. అంటే మీరు ఇలాగ చేయడి అని అంటాడు. అలా ఎప్పుడైనా మనం తగ్గించుకున్నామా? నిజంగా చెప్తాం, హృదయపూర్వకంగా చెప్తాం. మనలో దీనత్వం ఉందా? లేదు. గర్వమే, అహంకారం, నిత్యము నేను అనే అహంభావమే, నిత్యము ఈగోతో నేను నిండిపోయి ఉంటాం. మనల్ని మనం తగ్గించుకో. అందువల్లే ద్వేషము, కలహము, ఈర్ష్య, పగ అన్నీ దూరిపోతున్నాయి.
అవి ప్యాక్ అయిపోతున్నాయి, అంటే నిండిపోతున్నాయి. ఆలోచన చేద్దాము. ఆ ప్రభు తను తాను రిక్తునిగా చేసుకున్నాడు. కాబట్టి ఈ విధంగా ప్రభు అంతగా సమర్పించుకుంటే మనం కొంచెమైనా ప్రభువుని చూచి మనలో కొంచెమైనా మార్పు కలగాలి, ప్రయత్నం చేయాలి, ఇష్టపడాలి. అప్పుడు నీలో ఆ క్రీస్తు స్వారూప్యము, ఆయన రూపము, ఆయన పోలిక, ఆయన గుణలక్షణము, ఆయన పరిశుద్ధత ఇవన్నీ కూడా వస్తాయి. చాలామంది అంటారు నన్ను, అంటే నాలో ఉన్నది అని గొప్ప అని నేను చెప్పట్లేదు, కానీ సాక్ష్యం అందరు చెప్తారు. ఏమని చెప్తారు? అమ్మ, మీరు ఏది కట్టుకున్నా గంభీరంగా ఉంటుంది, మీరు ఏమి తయారవకుండా వాక్యం చెప్పినా కూడా అంత వెలుగుమయంగా ఉంటుంది, మహిమగా ఉంటుంది. అంటే నేను చెప్పేది ఎవరి గురించి చెప్తున్నాను? నేను ఎవరి గురించి చెప్తున్నాను? ఎవరి మాట ఇది? ఎవరి నోటి మాట? నా నోరు కాదది, క్రీస్తు ప్రభు యొక్క పరిశుద్ధ వాక్యం. అప్పుడు ఆయనే నన్ను కప్పుతాడు, ఆయనే నన్ను కప్పుతాడు, ఆయన నన్ను నోటి బూరగా వాడుకుంటాడు. ఈ సత్యాన్ని మీరు అర్థం చేసుకోవాలి. అందుకనే ప్రభు పాదాల దగ్గర ధైర్యంగా ఈ వాక్యము పంచడానికి ఇష్టపడతాను. ప్రభువా, నాకు వచ్చి రాని పని చేస్తున్నాను, నువ్వే మాట్లాడు, నేను కాదు. ఈరోజున మనం ఇంతమందిమే ఉన్నాం కదా అని బెంగపడద్దు. ఎవరు మంచి పనుల్లో ఉంటుండగా నన్ను డిస్టర్బ్ చేస్తుంది అని అనుకోవద్దు. ఈ కొంచెం సమయాన్ని ప్రభుకి ఇస్తే ప్రభు నిన్ను ఏ వాక్యం ద్వారా హెచ్చరిస్తాడు, ఏ వాక్యం ద్వారా బలపరుస్తాడు, ఏ వాక్యం ద్వారా సిద్ధపరుస్తాడు, ఏ వాక్యం ద్వారా నీకు సంపూర్ణమైన ఆనందం ఇస్తాడో తెలియదు. నా ప్రియమైన వాళ్ళారా, మీరు ఆలోచించండి. మీకు కాసులు ఒక 100 కాసుల బంగారపు వస్తువుని ఇస్తే మీకు సంతోషము నిండుగా కలుగుతుందా? ఇంత పెద్ద పట్టు చీర కొనేసిస్తే మీకు గొప్ప సంతోషం కలుగుతుందా? చెప్పండి. ఇంకా ఏదో వెళ్తుంది, ఏదో కావాలన్న ఆశతోనే ఇలా అంటాం, కానీ మన హృదయం తృప్తి చెందదు. ఇది ఈ లోక సంబంధమైనవి. అందువల్ల ఆ ప్రభు మనల్ని హృదయములో నింపితే, ఆయన వసిస్తే, ఆ ప్రభు యొక్క వాక్యము, ఆయన యొక్క సన్నిధి, ఆయన పరిశుద్ధత, ఆయన సహవాసం మన హృదయంలో ఉంటే మనకు గొప్ప సంతోషము, గొప్ప ఆనందము, గొప్ప తృప్తి కలుగుతుంది. ఏం కలుగుతుందండి? గొప్ప తృప్తి. ఈరోజున ప్రభు నాతో సమృద్ధిగా సహవాసం చేయాలి, ఆయనకి కొరత లేకుండా ఆయనకు ఇవ్వాల్సిన సమయాన్ని ఇవ్వాలి అని కోరుకుంటే ఆ ప్రభు నీతో సహవాసం చేస్తాడు. ఆ ప్రభు నిన్ను గొల్లెల వల్లే వాడుకుంటాడు, జ్ఞానుల వల్లే వాడుకుంటాడు. దేవునికి మహిమ కలుగును గాక. అట్టి భాగ్యం ప్రభు మనకు అనుగ్రహించును గాక. ఆమె ప్రభు మిమ్మల్ని దీవించును గాక. పరిశుద్ధుడా, నాయనా, బిడ్డల వాక్యం విని ఉన్నారు, వారిని ప్రభువా హృదయం నిండా నింపుకొని గొప్ప ఆనందము, తృప్తి, సంతోషం పొందడానికి గొల్లల వలె ఆయన వారు బయటికి వెళ్ళి నిన్ను ప్రకటించడానికి శక్తి, జ్ఞానము దయచేయమని యేసు పరిశుద్ధ నామమును బట్టి అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. ప్రభు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్. ఎవరైనా